అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్కు ఒక మహా చెడ్డ హాబీ ఉంది. నిన్న ఒక మాట మాట్లాడి ఈరోజు ఒక మాట మాట్లాడడం ఆయన నైజం. నిన్న కులభావం పెంచుకోమని చెప్పిన వ్యక్తే ఈరోజు అసలు నేను కులాలతో రాజకీయం చేయను, నేను ఎప్పుడూ కూడా కుల ప్రస్తావన చేయలేదంటాడు. అంటే ఇంకా వినేవాళ్ళు అవాక్కయ్యేలాగా ప్లేటు ఫిరాయించడం పవన్ కళ్యాణ్కు వెన్నతో పెట్టిన విద్య. మరి నాగబాబుకు ఏం మాయదారి రోగం వచ్చిందో కానీ నాగబాబు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో గతి లేక గత్యంతరం లేక ప్లేటు ఫిరాయించవలసిన పరిస్థితి ఆ అగస్త్యం ఏర్పడింది. ఒకసారి నాగబాబు మన్నేం మాట్లాడాడో, నిన్నేం మాట్లాడాడో, లేకపోతే నిన్నేం మాట్లాడాడో, ఈరోజు ఏం మాట్లాడాడో ఒకసారి చూడండి. ఒక రోజు వ్యవధిలోనే ఎలా ప్లేటు ఫిరాయించాడో ఒకసారి చూడండి. తర్వాత మనం వాళ్ళని అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి, అడుగుదాం. ప్రతి చోట మాక్సిమం ఎంతవరకు వీలైతే అంతవరకు పోటీ చేయడానికి ముందుకు వస్తున్నాం. అలాగే దానికి తగ్గట్టు కార్యనిర్వహణ అనుకుంటున్నాం. ఎందుకంటే మాకైతే 100% అన్ని పోటీ చేయాలనే ఉంది. అరకు పార్లమెంట్ లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లోనూ జనసేన మాక్సిమం ట్రై చేస్తుంది పోటీ చేయడానికి. ఎక్కడెక్కడ పోటీ చేస్తుంటే అన్ని చోట్ల పోటీ చేస్తుంది జనసేన. పార్లమెంట్ స్థాయిలో అన్ని చోట్ల పోటీ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పి నియోజకవర్గం స్థాయి నుంచి మండల స్థాయి, గ్రామ స్థాయి అన్ని చోట్ల ఎంపీటీసీలు గాను, జెడ్పీటీసీలు గాను అన్ని చోట్ల పోటీ చేస్తుంది అని చెప్పాను తప్ప అన్ని చోట్ల మేమే పోటీ చేస్తాం అన్ని నియోజకవర్గాలు నేను చెప్పలేం. ఒకవేళ అలాంటి ఏదైనా వచ్చుంటే నా ఉద్దేశం ఇది తప్ప అది కాదు. అరకు పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో మేము పోటీ చేస్తామని ఫస్ట్ చెప్పి తర్వాత 4 ఖర్చుకొని లేదు అన్ని నియోజకవర్గాల్లో మండల స్థాయిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ప్రెసిడెంటు ఇట్లా పోటీ చేయడానికి ట్రై చేస్తామని చెప్పాను కానీ అన్ని నియోజకవర్గాల్లో చేస్తా అని చెప్పలేదంట. నువ్వే చెప్పలేదంటే ఇంకా మేమేమన్నా ఎర్రోళ్ళమా ఎందుకు అన్నది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నిన్న ఏమైనా మొటికాయలు పడినట్టున్నాయి నాగబాబుకి. మామూలుగా అయితే ఎక్కిల నవ్వులు నవ్వుకుంటుంటాడు కదా, ఇంకా ఆ పక్క నుంచి బాగా తలంటినట్టున్నారు. 4 గడుచుకొని ఈరోజు వచ్చేసి మేము అలా చేయలేము, ఎందుకంటే పొత్తు ధర్మంలో ఉండవు అది ఇదని చెప్పారు. ఇదయ్యా మీ బతుకు, ఇదయ్యా మీ నిజస్వరూపం, ఇదయ్యా రియాలిటీ అని మేము కూడా అనగలం నాగబాబు. అంతే కదండి, ఇది వాళ్ళ బతుకు. మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ 11 వచ్చినా ఇంకా వీళ్ళు రెచ్చిపోతున్నారు, 1 వచ్చినా రెచ్చిపోతారేమో, ఆల్ ద బెస్ట్. ఓరా నాయన, కనీసము మేము ఏం మాట్లాడాలన్నది మా ఇష్టం రా నాయన. పోటీ మాట దేవుడెరుగు. మీరు సొంతంగా ఒక మాట అంటే మరుసటి రోజే మీరు ఆ మాటను వెనక్కి తీసుకోవాల్సిన దయనీయ పరిస్థితిలో మీరు ఉండారా అయ్యా. జనసేన వాళ్ళకి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారికే చెప్తున్నా. ఇంకా మళ్ళీ మీరు వచ్చి మమ్మల్ని మాట్లాడడం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా ఒక సూటి ప్రశ్న, పవన్ కళ్యాణ్ గారికి సూటి ప్రశ్న. మొన్న ఏమన్నారండి, మాటామంతి ప్రోగ్రాంలో తొక్కి నారదీస్తా అన్నారు. ఆ తొక్కి నారదీయడం కూడా మీరు సొంతంగా తీయగలరా? లేకపోతే బీజేపీ వాళ్ళు ప్లీజ్ రండి తొక్క నారదిద్దాం, లేకపోతే తెలుగుదేశం వాళ్ళు ప్లీజ్ రండి తొక్కి నారదిద్దాం అని చెప్పేసి దాంట్లో కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఓకే అన్న తర్వాత వాళ్ళ దయా దాక్షిణ్యాలపైన ఆధారపడి తొక్కి నారదిస్తావా? ఏ సీటులో పోటీ చేస్తారు, ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు, ఎక్కడెక్కడ పోటీ చేస్తారు అని చెప్పుకోలేని దయనీయ పరిస్థితిలో మీరు ఉండారే. ఈరోజు వచ్చేసి ఇంకా మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అది ఎక్కువైతుంది, నోరు లేస్తుంది, వాళ్ళు తగ్గట్లేదు. మాకు 40% ఓటు శాతం ఉంది పవన్ కళ్యాణ్. అండ్ మేము ఏదైనా మాట్లాడేది మేము మా అభిప్రాయంగానే మేము మాట్లాడతాం. మేము వెనక్కి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవడో ఏదో అంటాడని భయపడాల్సిన అవసరం మాకు లేదు. మాకు 40% ఓటు శాతం ఉంది. మేము 175 సీట్లలో గత 3 ఎలక్షన్లలో పోటీ చేసినాము. ఎవడి దయా దాక్షిణ్యాలు మాకు అవసరం లేదు. మేము గుండెల మీద చేసుకొని, నువ్వు అంటున్నావు చూడు 11 వచ్చినా బుద్ధి రాలేదని, మేము గుండెల మీద చేసుకొని లేకపోతే మీసం మెల్లేస్తూ మేము చెప్పగలం. ఆ 11 సీట్లు కూడా మమ్మల్ని చూసి, మా జెండాను చూసి, మా నాయకుని చూసి ఓట్లేస్తే మేము గెలిచినాం. మీరు అదే మీసం మెల్లేస్తూ చెప్పగలరా? మొత్తం ఓట్లు జనసేన వాళ్ళు వేసింటే మేము 21 స్థానాల్లో గెలిచినామని చెప్పగలరా? ఇంకా మీరు మాట్లాడేవాళ్ళే. పవన్ కళ్యాణ్ గారు ఏదో మీకు పొగరు పెరిగింది అది ఇది అంటే మాకు ఏమీ పొగరు పెరగాల్సిన అవసరం లేదు, మేము భయపడాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యం మీద గౌరవంతో మనం వెళ్తూ ఉంటాం. రాజకీయాల్లో ఈ దరిద్రపు మాటలు, చెప్పు తీసుకొని కొడతా, గొంతు పట్టుకుంటా, పంచులుడు తీసుకొడతా, పంచుల్లో ఏముందో తొంగి చూస్తా, ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడి రాజకీయాలను భ్రష్టు పట్టించిందే మీరు.
6% ఓట్లు వచ్చినాయో లేదో ఏమీ లేని ఇస్తరాకి ఎగిరెగిరి పడుతుందని ఏం మాట్లాడతాడు ఆ పవన్ కళ్యాణ్ తొక్కి నారదీస్తా గొంతు పట్టుకుంటా చెప్పు చూపిస్తా అవన్నీ లేకి మాటలు అండి. రాజకీయాల్లో లేకి మాటలు, చదువు సంధ్య లేని వాళ్ళు మాట్లాడే మాటలు. చదువు సంధ్య కూడా కాదులేండి, ఎందుకంటే సంస్కారం అనేది ముఖ్యం. చదువు కంటే కూడా సంస్కారం అనేది ముఖ్యం. ఏమీ లేని వాళ్ళు ఇంకెట్లా మాట్లాడతారు చెప్పండి. ఒక మాట మీరు మాట్లాడి నెక్స్ట్ రోజు మీరు వెనక్కి తీసుకుంటే దయనీయ పరిస్థితిలో మీరు ఉండారే. మీరు రాజకీయం ఎట్ట చేయాలో మీకే తెలిదే. తుమ్మితే ఊడే ముక్కు ఉంటే ఎంత పోతే ఎంత నాగబాబు. ఎందుకు మీకు ఇంకా దీన్ని మళ్ళీ రాజకీయం అంటారా? స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేనప్పుడు పరాన్న జీవులు, స్వయంగా బతికేది చేత కాదు రాజకీయంగా, సో పరాన్న జీవులు మీరు. వాళ్ళు పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. టీడీపీ పోనీ మేము పొత్తు పెట్టుకున్నాం, మేము పెద్దన్న పాత్ర పోషిస్తున్నాం అన్నది కూడా లేదు. తోక మీరు, టీడీపీకి తోక. నిన్న ఎవరో కోపగించుకునేట్టున్నారు. నాగబాబు ఈరోజు వచ్చేసి నువ్వే అన్నావు కదా అరకు నియోజకవర్గాల్లో మేము పోటీ చేస్తామని. ఈరోజు నియోజకవర్గం అనిలా మండలాలు జెడ్పీటీసీలు జాలేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. కాదు పవన్ కళ్యాణ్, మేము 11 సీట్లలో గెలిచినా మేము గర్వంగా రాజాల్లాగా బతుకుతున్నాం. ఎవరి దయాదాక్షిణ్యాల మీద మేము బతకడంలే. మరొకసారి ప్రూవ్ అయింది కదండి. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ దయాదాక్షిణ్యాలతో వాళ్ళు బతుకుతున్నారు. ఇంకా ఓట్లేసిన వాళ్ళ పరిస్థితి ఈ జనసేనను చూసి, మరీ ముఖ్యంగా కులభావం పెంచుకోమంటే కాపులు ఓట్లేశారు. వాళ్ళ దయనీయ పరిస్థితి చెప్తే ఇంకా పాపం మాకే బాధేస్తుంది. అంత దారుణంగా చూస్తున్నారు వాళ్ళను, అంత దారుణంగా చూస్తున్నారు. ఈయనకు అర్థం కావడంలే. ఏందో ఆ వాపును చూసి బలుపు అనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు నోరు అదుపులో పెట్టుకోండి. తొక్కి నారదీయడాలు ఇవన్నీ కాదు. నేను అనేది మీ నోరు అదుపులో పెట్టుకోండి కాదు. ఇన్ని సీట్లలో పోటీ చేస్తామంటున్నాం. మీ అన్న నోరును అదుపులో పెట్టుకోండి అనింది కూడా మేం కాదు, తెలుగుదేశంలో. అందుకే నెక్స్ట్ రోజు వచ్చి మాట మార్చినారు. ఏదైనా కానీ నోరు అదుపులో ఉంటే మంచిది. అది